హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 443 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 52,660 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లో మనం మూవ్మెంట్ చూసుకుంటే లోయెస్ట్ లో వచ్చేసి 52,290, హైయెస్ట్ అయ్యి వచ్చేసి 52,812. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 600-700 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే మూమెంటం జరిగింది. సో ఈ రోజు మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకున్నాం, హ్యూజ్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది అనమాట. మార్కెట్ ఎప్పుడైతే హ్యూజ్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిందో మార్కెట్‌లో మనకు వెయిట్ చేశామనమాట. అంటే 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేసి యాక్చువల్లీ మనకు గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాం. మనం నిన్న ట్రేడ్ సెటప్‌లో అనుకున్నాం. బట్ యాక్చువల్లీ ఈరోజైతే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. బేరిష్ క్యాండిల్ కూడా దట్ టూ హ్యూజ్ రిజెక్షన్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడ బయర్స్ దగ్గర నుంచి హ్యూజ్ రిజెక్షన్ కనిపించి సెల్లర్స్ కంట్రోల్‌లోకి మార్కెట్ వెళ్ళిపోయిందో దాని ఇండికేషన్ ఏంటంటే ఫర్దర్‌గా మార్కెట్ అనేది ఇంకా ఫాలో అవుద్దని మనం గెస్ చేసుకోవాలన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ రివర్సల్ అయింది. దాని తర్వాత మార్కెట్ కన్సల్టేషన్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ రివర్సల్ అయ్యి కన్సల్టేషన్ అవుతుందని తెలుసు. ఎందుకంటే మార్కెట్ మొమెంటమ్ అనేది ఇక్కడ జరిగిపోయింది కాబట్టి దాని తర్వాత మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటదనమాట. యాక్చువల్లీ ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడే మార్కెట్‌లో ఒక మొమెంటమ్ అనేది కనిపిస్తదనమాట. ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవ్వలేదో మార్కెట్ ఈ లెవెల్‌లో కన్సల్టేషన్ అవుద్దని మనం ఎక్స్‌పెక్ట్ చేసి ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదనమాట. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది? మండే మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. మండే మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే ముందుగా ఇంకా మనం వన్ డే క్యాండిల్ గనక చూస్తే వన్ డే క్యాండిల్‌లో మనకేమనుంది? అంటే బయర్స్ దగ్గర నుంచి రిజెక్షన్ కనిపించినా బయర్స్ కంట్రోల్‌లోకొచ్చింది. సెల్లర్స్ దగ్గర నుంచి హ్యూజ్ రిజెక్షన్ ఉందన్నమాట. సో, మండే మార్కెట్ వన్ డే క్యాండిల్ బట్టి చూస్తే మండే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుందని చెప్తుంది. సో, 1 వీక్ క్యాండిల్ గాని అబ్జర్వ్ చేస్తే 1 వీక్ క్యాండిల్ గనక చూస్తే బయర్స్ నుంచి రిజెక్షన్ అనేది కనిపించినా సరే హ్యూజ్‌గా బయర్స్ కంట్రోల్‌లోనే ఉంది. సెల్లర్ దగ్గర నుంచి రిజెక్షన్ అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. అంటే దీని ఇండికేషన్ కూడా నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ అనేది ఇంకా ఖచ్చితంగా పైకే వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీక్ మన ట్రేడ్ సెటప్ ఏం పెట్టుకుందాం అంటే ఫస్ట్ 30 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ హ్యూజ్ గ్యాప్ డౌన్‌లు, గ్యాప్ అప్‌లు అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ 30 మినిట్స్ అబ్జర్వ్ చేయండి మార్కెట్‌లోని. 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు మార్కెట్‌లో ఎంట్రీ అనేది ఇవ్వండి. సో, మార్కెట్‌లో నో ట్రేడ్ జోన్ అనేది కూడా రేపు మండే మార్కెట్‌లో ఉందన్నమాట. సో, ఏదైతే మీకు లెవెల్స్ అనేది నేను ఇస్తాను. నో ట్రేడ్ జోన్ లెవెల్స్ అని. ఈ లెవెల్‌లో మాత్రం మీకు మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో ట్రేడ్ చేయొద్దు. ఈ లెవెల్‌లో ఎక్కువ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందన్నమాట. ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లోకొస్తే ముందుగా రెసిస్టెన్స్ లెవెల్ 54,159, 53,344. ఈ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 50 52,317, 51,736. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చానో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.